హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TeluguTechSteps. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ యాంగులర్ వర్షన్స్ క్లారిఫికేషన్. సో చాలామందికి యాంగులర్ నేర్చుకోవాలి అంటే యాంగులర్ 1 నుంచి ఇప్పటికే రైట్ నో యాంగులర్ 12 వరకు రేపొద్దున 13 రావచ్చు, లేకపోతే 19 రావచ్చు. సో యాంగులర్లో ఏ వర్షన్ నేర్చుకోవాలన్నా కన్ఫ్యూజన్ అనేది చాలామందికి ఉంది. ఆ కన్ఫ్యూజన్ అనేది మనం ఈ సెషన్లో క్లారిఫై చేద్దామండి. ఓకే, సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ వీడియో ఫర్ ద స్టూడెంట్స్ who really want to enroll our Angular course. సో Angular కోర్స్ నేర్చుకోబోయే ముందు అసలు మీరు ఏ వర్షన్ నేర్చుకోవాలి అనే డౌట్ ఎవరెవరికైతే ఉందో సో ఆ స్టూడెంట్స్ అందరి కోసం ఈ యొక్క సెషన్ నేను చేస్తున్నానండి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇన్ కంప్లీట్ Angular కోర్స్. సో మీరు ఏ వర్షన్ నేర్చుకుంటున్నారో మీకు తెలియకుండా కంప్లీట్ కోర్స్ నేర్చేసుకున్నారనుకోండి, సో దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ ఇట్. సో అందుకోసం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇన్ ద కంప్లీట్ Angular కోర్స్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, చాలామంది స్టూడెంట్స్ బిఫోర్ ఎన్రోలింగ్ అవర్ కోర్స్ అంటే మన యొక్క యాంగులర్ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవడానికన్నా ముందు దే ఆస్క్ మీ విచ్ యాంగులర్ వర్షన్ యూ రియల్లీ వాంట్ టు ప్రొవైడ్ ఇన్ యువర్ కంప్లీట్ కోర్స్. సార్ మీ యొక్క కంప్లీట్ యాంగులర్ కోర్స్లో మీరు ఏ వర్షన్ నేర్పిస్తున్నారు? ఐ సెడ్ సింప్లీ మన లేటెస్ట్ వర్షన్ ఆఫ్ యాంగులర్ కోర్స్ నేర్పిస్తున్నామమ్మ అంటాం. బట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ అయితే లేటెస్ట్ వర్షన్ నేర్పిస్తే వాట్ అబౌట్ ద Angular 7, Angular 8, Angular 9, Angular 10, Angular 11 సో ఆన్. సో ఇలా ఇన్ని యాంగులర్ వర్షన్స్ ఉన్నాయి కదా, మరి మీరు లేటెస్ట్ వర్షన్ నేర్పిస్తే మరి రిమైనింగ్ వర్షన్స్ అన్నీ ఎలాగా? సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం చూసారా, Angular 1 దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ Angular.JS. ఓకే, సో అక్కడి నుంచి మనకి Angular 12. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్, రేపొద్దున ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వర్షన్స్ రావచ్చు. ఓకే, సో మనకి అక్టోబర్లో 2010లో మనకి Angular 1 దట్ ఈజ్ Angular.JS అనేది రిలీజ్ చేశారు. ఓకే, సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ డెప్త్ అంటే కాన్సెప్ట్స్లోకి లేకపోతే ఆ యొక్క ఫీచర్స్లోకి నేను వెళ్ళట్లేదు. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వర్షన్స్. ఓకే, అండ్ దాని తర్వాత మనకి Angular 2 అనేది 2016లో అండ్ Angular 3 స్క్రిప్ట్ చేశారు. సో మనకి Angular 4 మనకి 2017లో, Angular 5 కూడా 2017, Angular 6 మనకి 2018, Angular 7 కూడా మనకి 2018లోనే, Angular 8 కూడా మనకి 2018లోనే. సో Angular 9 మళ్ళీ మనకి 2020లో రిలీజ్ చేశారు, Angular 10 కూడా 2020లోనే, Angular 11 కూడా 2020లోనే, Angular 12 మాత్రం మనకి 2021లో రిలీజ్ చేశారు. అండ్ లేటెస్ట్ వర్షన్స్ ఇంకా మనకి Angularలో రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లోకి వద్దాం. నౌ దేర్ ఈజ్ అన్ Angular 1. సో ఫస్ట్ మనకి Angular 1 అనేది ఉంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ Angular.JS. సో మార్కెట్లో మనకి Angular.JS అనేది మ్యాక్సిమం లేదు. ఓకే, దట్స్ పర్ఫెక్ట్ అండ్ క్లియర్ కట్ పాయింట్. సో మ్యాక్సిమం అంటే మనకి Angular.JS అనేది మార్కెట్లో అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం వ్యానిష్ అయిపోయింది, ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లేదు. ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు కానీ క్లియర్గా మన ప్రాజెక్టు Angular.JS మీదే ఉంది అంటే అప్పుడు మీరు Angular 1 దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ Angular.JS మీరు నేర్చుకోండి. బట్ ఇట్ వోంట్ యూస్ఫుల్ ఇన్ ద మార్కెట్ దట్ కంప్లీట్లీ ఆ యొక్క ప్రాజెక్ట్కి మాత్రమే మీ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ప్రాజెక్ట్కి మాత్రం ఉపయోగపడుతుంది. బట్ మార్కెట్లో ఏమాత్రం 1% కూడా ఉపయోగపడదు. సో ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. మీరు నేర్చుకోవాలి, మీ కంపెనీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే నేర్చుకోండి. బట్ ఐ డోంట్ రికమెండ్ ద Angular 1 దట్ ఈజ్ Angular.JS వర్షన్ అయితే నేను రికమెండ్ చేయను. నౌ కమింగ్ టు ద లేటెస్ట్ వర్షన్స్ దట్ ఈజ్ Angular 2 నుంచి మనకి Angular లేటెస్ట్ వర్షన్ ఏదైతే అది. సో ఇప్పుడు మనకి రైట్ నౌ అయితే 12, రేపొద్దున 13 కావచ్చు, లేకపోతే అవతల మనకి 19 కావచ్చు. సో మనం ఎలా నేర్చుకోవాలి, మేము ఏ విధంగా నేర్పిస్తున్నాం, వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద Angular కోర్స్. సో ఇప్పుడు చూడండి, సో మనకి ప్రతి Angular వర్షన్లో కూడా కోర్ కంటెంట్ అంటే ఆ యొక్క కోర్సుకి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, కాంపోనెంట్స్ కానీ, రౌటర్స్ కానీ, లేకపోతే గార్డ్స్ కానీ, ఈ యొక్క కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద Angular ఆర్కిటెక్చర్లో ఏమేమైతే మనకు ఉంటాయో ఆ యొక్క కోర్స్ ఏమాత్రం ఏ వర్షన్లో కూడా డిస్టర్బ్ చేయరు. ఓకే, సో దట్ ఈస్ ఎ క్లియర్ పాయింట్. సో మన యొక్క కంప్లీట్ Angular కోర్స్ అంతట్లో కూడా మీకు కంప్లీట్ ఆ Angular కోర్స్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి వర్షన్స్ ఏంటంటే, సో మన యొక్క
యాంగులర్ కోర్స్ ఏదైతే ఉందో దానికి ఎడిషనల్గా ఆ వర్షన్లో ఉన్న అప్డేట్స్ అనేవి మనం నేర్చుకుంటాం. ఓకే, సో మనం ఇప్పటివరకు ఏదైతే యాంగులర్ కోర్స్ నేర్చుకున్నామో అది ఏ మాత్రం కూడా వేస్ట్ కాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ యొక్క యాంగులర్ నాలెడ్జ్కి మనం లేటెస్ట్గా రిలీజ్ చేసిన యాంగులర్ అప్డేట్స్ ఉంటాయి కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఆ లేటెస్ట్ వర్షన్ అంటే అదే అండి. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే మనం ఆ యొక్క యాంగులర్ కోర్స్ నేర్చుకున్నట్టే. ఓకే, సో దిస్ ఈజ్ అ పాయింట్. మీకు క్లియర్ కదా. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఐఫోన్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ మనకి ఐఫోన్ వాడు కొత్త వర్షన్ రిలీజ్ చేస్తాడు. సో iPhone 4 దగ్గర నుంచి 5, 6, 7, 8, 9, 10, 11, 12, సో నెక్స్ట్ వచ్చేసి మనకి 13, ఇలా నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఎవ్రీ ఇయర్ వాడు రిలీజ్ చేస్తాడు. సో అందులోనే బేసిక్ కోర్ ఫీచర్స్ అంటే ఫోన్ చేసుకోవడం లాంటిది, లేకపోతే ఫొటోస్ తీసుకోవడం లాంటివి, లేకపోతే వీడియోస్ చూడడం లాంటివి, ఈ కోర్ ఫీచర్స్ ఎవరు మార్చారండి. సో ఏదైతే ఎడిషనల్ అడ్వాంటేజ్, సో మేము ప్రాసెసర్ అప్డేట్ చేసాం, లేకపోతే మేము స్క్రీన్ గ్లాస్ అప్డేట్ చేసాం, లేకపోతే మేము ప్యానల్ అప్డేట్ చేసాం, లేకపోతే డిజైన్ మార్చాం. సో ఇలా మీకు ఆ కాలిక్ ఫీచర్ అనేది అంటే బేసిక్ కోర్ కంటెంట్ ఏదైతే ఉందో అది మారదు. ప్రతి వర్షన్లో కూడా ఆ యొక్క న్యూ అప్డేట్స్ అనే వాళ్ళు యాడ్ చేస్తారు. ఎడిషనల్ కంటెంట్, ఎడిషనల్ అడ్వాంటేజెస్, సో ఎడిషనల్ ఫీచర్స్ హ్యాస్ టు బి యాడెడ్ టు దట్ ఐఫోన్. సో ఆ యొక్క కొత్త ఫీచర్స్ అన్నీ కూడా ఐఫోన్కి యాడ్ అవుతాయి. అదేవిధంగా మనం నేర్చుకుంటున్న యాంగులర్ కోర్స్కి లేటెస్ట్ వర్షన్ ఏదైతే అప్డేట్స్ ఇచ్చిందో ఆ యొక్క అప్డేట్స్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ఎ క్లియర్ కట్ పాయింట్. సో ఇప్పుడు మీకు కంప్లీట్ యాంగులర్ కోర్స్ అంతా కూడా ఎన్రోల్ చేసుకున్న స్టూడెంట్స్కి ఇచ్చేసి, సో లేటెస్ట్ వర్షన్స్లో ఏమైనా అప్డేట్స్ అంటే ఇంకా అప్డేట్స్ మనం మిస్ కాకూడదు అన్నంత ఇంటెన్సిటీగా, అన్నంత దారుణంగా ఉంటే మాత్రం ఒక అప్డేట్స్ మ్యాక్సిమం మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా నేను కంప్లీట్ కోర్స్లో ఆ అప్డేట్స్ కూడా ఇచ్చేస్తాను. సో ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఆల్సో. సో సింపుల్గా యాడ్ చేసేస్తాం. అక్కడ అంత పెద్ద అప్డేట్స్ కూడా వాళ్ళు నిజంగా చేసారు. ఈజీగా మీరు ఒక ఆర్టికల్, వాళ్ళ అఫీషియల్ ఆర్టికల్ రీడ్ చేసినా సరే మనం ఈజీగా అప్డేట్ అయిపోవచ్చండి. ఓకే, సో దాని గురించి ఎవరు యాంగులర్ కోర్స్ నేర్చుకోవడం, అయ్యి బాబు ఇన్ని వర్షన్స్ నేర్చుకోవాలా అన్న పాయింట్ని బట్టి మీరు ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. యాంగులర్ కోర్స్ కూడా ఇప్పటికీ కూడా హై ఎండ్ అండ్ హై డిమాండెడ్ కోర్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్. మీరు హ్యాపీగా యాంగులర్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అండ్ సింపుల్గా మన యొక్క అప్డేట్ అంటే మన యొక్క వర్షన్ కూడా మనం అప్డేట్ అవ్వచ్చండి. ఓకే, సో దట్స్ ఆల్ రిగార్డింగ్ ద యాంగులర్ వర్షన్ క్లారిఫికేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా యాంగులర్ వర్షన్కి సంబంధించిన క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.